హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పోసాని కృష్ణమురళికి గుండె జబ్బు, పోలీసులు ఆసుపత్రికి తరలింపు. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులోని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసిన తరువాత పోసానిని రాయలసీమలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లికి తీసుకొచ్చిన పోలీసులు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పోసానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతానికి పోసాని హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉందని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. పోసానికి గుండె సంబంధిత సమస్యలున్నాయని, హార్ట్ కు సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నారని గుర్తించారు. అలాగే వైద్య పరీక్షల ద్వారా పోలీసులు విచారణకు పోసాని సిద్ధమయ్యారని మెడికల్ ఆఫీసర్ గురు మహేష్ వెల్లడించారు. ఈ విచారణ తర్వాత కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరోవైపు పోసాని అరెస్టు తర్వాత ఆయనకు అండగా ఉండేందుకు పలువురు వైసీపీ నేతల్ని, లాయర్లను అధినేత జగన్ అన్నమయ్య జిల్లాకు పంపినట్లు తెలుస్తుంది. పోసాని భార్య కుసుమతో పాటు ఫోన్లో మాట్లాడిన జగన్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పలువురు లాయర్లను ఆయన వద్దకు పంపుతున్నట్లు తెలిపారు. అటు హైకోర్టు లాయర్ బాలకోడ పోసాని అరెస్టుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పోసాని ఉంచిన ఓబుల్వారిపల్లె పోలీస్ స్టేషన్ వచ్చిన వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారితో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.